Hello everyone, నేను డాక్టర్ మోనికా, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అండి, నా దగ్గర కపుల్స్ వేరే రీజన్స్కి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోరుకుంటారనమాట. దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ సెక్స్ ఆఫ్ ద బేబీ గురించి. వాళ్ళకు కిడ్స్ ఆల్రెడీ ఉండొచ్చండి, బట్ ఈసారి ఐవీఎఫ్ ప్లాన్ ఓన్లీ సోల్ పర్పస్ అంటే ఆల్రెడీ గర్ల్ ఉంది, సో ఈసారి మేము బాయ్ కావాలనుకుంటున్నాము, లేదా ఆల్రెడీ బాయ్ ఉన్నాడు ఇప్పుడు గర్ల్ కావాలనుకుంటున్నాము. ఈ రీజన్ని మనం ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ అంటాం అనమాట మేము మా క్లినికల్ టర్మ్స్లో. ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ అంటే ఆల్రెడీ ఒక బాబు ఉన్నారంటే నెక్స్ట్ టైం పాప కావాలనడం, ఆల్రెడీ పాప ఉందంటే నెక్స్ట్ టైం బాబు కోరుకుంటారు కదండి. ఈ ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ కోసం ఎక్కువగా కపుల్స్ వస్తారనమాట. వాళ్ళ మిస్కన్సెప్షన్ ఎలా ఉంటుందంటే, ఖచ్చితంగా మేము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటే దాంట్లో పిండం చూసి ఇది బాబునా పాప అని మాకు తెలిసిపోతుంది, సో ఎవరు కావాలో ఆ పిండంనే మా గర్భసంచిలో పెడితే మేము ఆ ప్రెగ్నెన్సీ ఆ కిడ్నీ అచీవ్ చేసుకోగలమన్న ఐడియా ఉంటుందన్నమాట. సో దాని గురించి నేను ఈరోజు మాట్లాడతాను. ఒక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెళ్ళినప్పుడు గుడ్డును తీసుకొని కణం వేసిన తర్వాత మనకు పిండం తయారవుతుందండి ఇన్క్యుబేటర్లో. 2 రకాల పిండాలు ఎక్కువగా ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి అన్ని సెంటర్స్లో కూడా. ఒకటి Day 3 ట్రాన్స్ఫర్ అంటాం, క్లివేజ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సెకండ్ ట్రాన్స్ఫర్ Day 5 ట్రాన్స్ఫర్, అది బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్. ఒకే పిండము 3వ రోజు వరకు మాత్రమే బయట ఇన్క్యుబేటర్లో కల్చర్ చేసి ఆ రోజు మనం బయటికి తీసి డైరెక్ట్గా లేడీ గర్భసంచిలో పెడితే దాన్ని Day 3 ట్రాన్స్ఫర్ అంటారు. అదే ఎంబ్రియోని ఇంకో 2 రోజులు ఇన్క్యుబేటర్లోనే ఫర్దర్గా కల్చర్ చేసి Day 5 ఫామ్ అయ్యాక బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని Day 5 ఎంబ్రియో అంటారు. ఇప్పుడు ఒక Day 3 ఎంబ్రియో కానీ Day 5 ఎంబ్రియో కానీ చూడడానికి ఎలా ఉంటుంది మైక్రోస్కోప్ కింద? Day 3 ఎంబ్రియోలో బయట ఒక లేయర్ ఉంటుంది అండ్ లోపల బాల్స్ ఆఫ్ సెల్స్ ఇట్లా క్లంప్ లాగా క్లస్టర్ లాగా కూర్చొని ఉంటాయి. నంబర్ వేరీ అవుతూ ఉండొచ్చు, కొన్నిసార్లు 6 సెల్స్ ఉంటాయి, కొన్నిసార్లు 8 సెల్స్ ఉంటాయి, కొన్నిసార్లు 10 సెల్స్ ఉంటాయి, ఇట్లా నంబర్స్ వేరీ అవుతాయి. ఇది Day 3 ఎంబ్రియో. Day 5 ఎంబ్రియో ఎలా ఉంటుందంటే బయట ఒక లేయర్ మళ్ళీ సెల్స్ ఉంటాయి అండ్ ఒక కార్నర్లో క్లస్టర్ ఆఫ్ సెల్స్, చాలా సెల్స్ ఉంటాయి అనమాట. దాన్ని ఇన్నర్ సెల్ మాస్ అంటారు. ఒక Day 5 ఎంబ్రియో క్లియర్గా మనకు ఫామ్ అయినప్పుడు బయట లేయర్ ఆఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్ మనకు మాయ ఫామ్ చేస్తుంది. ఆ పక్కన కూర్చొని ఉన్న బాల్ ఆఫ్ సెల్స్ పిండంని ఫామ్ చేస్తుంది. నేను ఈ 2 ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు Day 3 Day 5 అన్నానే కానీ బాయ్ గర్ల్ అనేది నేను డిస్టింక్షన్ చెప్పలేదు. రీజన్ ఎందుకు అంటే అది బాబు కానివ్వండి పాప కానివ్వండి ఈవెన్చువలీ మనకు చూడడానికి Day 3లో Day 5లో ఎంబ్రియోస్ ఒకేలాగా ఉంటాయి. మనం చూసి చెప్పలేమన్నమాట ఇది బాబు లేదా ఇది పాప అని చెప్పి. ఎలా సెక్స్ తెలుసుకోవచ్చా లేదా? తెలుసుకోలేము అని నేను అనట్లేదు. ఎలా తెలుసుకోవాలి అంటే తయారైన 5వ రోజు పిండంలో బయట గోడలో ఒక చిన్న హోల్ చేసి కొన్ని సెల్స్ని మనం బయటికి తీసి టెస్టింగ్ సెంటర్స్, ఈ సెంటర్స్ ఎంబ్రియో టెస్టింగ్కి ర్యాండమ్గా ఎనీ డయాగ్నోస్టిక్ సెంటర్కి ఆథరైజేషన్ ఉండదండి చేయడానికి. గవర్నమెంట్ ఆపరేషన్ కింద ఉంటాయి ఇన్స్టిట్యూట్స్, కొన్నే ఉంటాయి ఇండియాలో. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ జన్యుపరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా చూడడానికి మాత్రమే పిండం టెస్టింగ్కి యాక్సెప్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఆ సెల్స్లో చూసినప్పుడు క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయని చదువుతారు. ఒక గర్ల్ అయితే 46XX ఉంటుంది, ఒక బాయ్ అయితే 46XY అని ఉంటుంది. ఆ డయాగ్నోస్టిక్ ఎవరైతే టెస్ట్ చేస్తున్నారో ఆ సెంటర్లో వాళ్ళకి తెలియచ్చు, అంటే ఈ బాబు పిండమా పాప పిండమా అని వాళ్ళకి తెలియచ్చు. అయినప్పటికీ ఇండియాలో ఇది లీగల్గా కన్సిడర్డ్ కాదు బాబునా పాప అనేది రివీల్ చేయడం. అందుకని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు జన్యుపరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని మాత్రమే కమెంట్ చేస్తారు, కానీ బాబునా పాప అన్నది కమెంట్ చేయరు అండ్ రిపోర్ట్లో రివీల్ అవ్వదు. సో డయాగ్నోస్డ్ ఎట్ ఆర్ ఫర్టిలిటీ సెంటర్స్ లెవెల్స్ మేము బాయా గర్లా అన్నది యాక్చువల్గా చెప్పలేమండి. అండ్ చెప్పగలిగిన ప్రొసీజర్ ఉన్నప్పటికీ అది మనకి ఇండియాలో లీగల్గా కన్సిడర్డ్ కాదు. కాబట్టి సెక్స్ సెలెక్షన్ ఎట్ ప్రెజెంట్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ లీగల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది జెండర్ సెలెక్షన్. నో అండ్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. అవేంటి అంటే ఒక ఫ్యామిలీలో రిపీటెడ్గా జన్యుపరంగా ప్రాబ్లమ్స్ బాబులోనే ఎదురవుతూ ఉండడం, లేదా కొన్ని జన్యుపరంగా ప్రాబ్లమ్స్ పాపలోనే ఎదురవుతూ ఉండడం ఉంటాయి అన్నమాట. సెక్స్ సెలెక్టివ్ డిజార్డర్స్ ఉంటాయి కొన్ని. సో ఇటువంటి ప్రాబ్లం ఉంటే మాత్రమే అది ఫర్దర్గా సపరేట్గా మనం అప్పీల్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకొని ఇలా ప్రాబ్లం ఉంది, సో రేపు కనుక పాప అయితే ఖచ్చితంగా ఆ ప్రాబ్లంతో పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి పాప బదులు బాబు పిండంనే సెలెక్ట్ చేసుకొని పెట్టడానికి. అట్లా దీస్ ఆర్ వెరీ రేర్ ఎక్స్క్లూజివ్ కేసెస్ అండి. దానికి ఎంతో వర్కప్ ఉంటుంది, అది క్లినీషియన్ అండ్ ఫర్దర్ పర్మిషన్స్ ద్వారా చేయగలిగితేనే ఇట్ ఈస్ పాసిబుల్. బట్ అదర్వైజ్ ఇన్ జనరల్ ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ లేదా వేరే రీజన్స్కి సెక్స్ సెలెక్షన్ అనేది ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ.